ఫిబ్రవరి 14వ తారీఖున బజరంగ దళ కార్యకర్తలు ప్రతి పార్కుల్లో తిరుగుతారు. అలాగే ఎక్కడైనా లవర్స్ కనిపిస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు. దీని మీద సమాజంలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. నిన్న కూడా రాజస్థాన్లోని జైపూర్లో వ్యతిరేకించారు, ప్రశ్నించారు. మీరెవరు, మీరేంటి, అసలు ఎందుకు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు? నిజం చెప్తున్నాను, బజరంగ దళ కార్యకర్తలే లేకపోతే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాత్రమైనా సరే భయపడుతున్నారు. మరి నిజంగా ప్రేమించుకునే వాళ్ళైతే పెళ్లిళ్ళు చేసుకోవాలి కదా, ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోరు? మీరు నిజంగా ప్రేమికులే కదా, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కదా. మీ పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా. బజరంగ దళ కార్యకర్తల ముందు పెళ్లి చేసుకోండి, ఏం నష్టం? అలా చేసుకోరు, అలా ఒప్పుకోరు. ఈ బజరంగ దళ కార్యకర్తలు పెళ్లిళ్ళు చేస్తారని ఎంతో మంది భయపడి ఆ రోజు పార్కులంట, ఇలా పనికిరాని ప్లేసులంట తిరగరు, భయపడి ఇళ్లలోనే ఉంటారు. అయినా సరే వాళ్ళని అడ్డుకోలేము, వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటూ ఉంటారు. కాకపోతే బజరంగ దళ కార్యకర్తలు ఉన్నారని చిన్న భయం అయితే ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కానీ రేపు పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు సూట్ కేసుల్లో శవం అయితే, ఫ్రిడ్జిల్లో ముక్కలైతే వీడెవడైనా వచ్చి అడుగుతాడా? దేశంలోకి ఏదైతే ఒక పాశ్చాత్య సంస్కృతి అనో లేకపోతే ఏదో మొత్తానికి ఈ చండాలం అంతా కూడా మన దేశంలో చొరబడిన తర్వాత అడిగేటప్పుడు అన్ని చట్టాలే అడగవు కదా. ఇలా బజరంగ దళ కార్యకర్తలు లేకపోతే వాలంటరీ కార్యకర్తలు ఎవరో ఒకరు దీన్ని ముందుకు తీసుకోవాలి. బజరంగ దళ కార్యకర్తలు ఉండబట్టి ఈరోజు ఎంతో కొంత దేశంలో మనకి ఇంకా సపోర్ట్గా ఉన్నారు, ఎంతో కొంతమంది భయపడుతున్నారు. బజరంగ దళ కార్యకర్తలు మన సౌత్లో తక్కువ కానీ అటువైపు బాగా ఎక్కువ, నార్త్లో. వాళ్ళు సరైనటువంటి విధానం పాటిస్తారు. వాళ్ళ వల్లే ఎంతో కొంత హిందుత్వం కూడా బ్రతుకుతుంది నిజంగా. కానీ ఈ ప్రశ్నిస్తున్నారు కదా స్థానికులు పెద్ద పోటుగాళ్ళగా. ఈ ప్రేమికుల్ని ప్రేమించుకోవడానికి పంపిస్తున్నారు అమ్మనాన్నలు, చదివించుకోవడానికే. చదవడానికి పంపిస్తే వీళ్ళకి ప్రేమలు ఏంటి? ఎవరిని ప్రేమిస్తున్నారు? అందులో లవ్ జిహాద్కి బలైపోయిన వాళ్ళు ఎంతమంది? జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది? పోనీ సరే, ప్రేమించిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ జీవితాంతం ఉండరు, విడాకులు తీసుకుంటారు. పోనీ అది లెక్క వేరు. కానీ ఫ్రిడ్జిల్లోనూ సూట్ కేసుల్లోనూ శవాలు అయిపోతున్నటువంటి బ్రతుకులకి మీరేమైనా హామీ ఇస్తారా? ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నిస్తుంటాడు. కానీ స్థానికులు ప్రశ్నించడం తప్పులేదు, కానీ ఈ దేశంలోకి చొరబడినప్పుడే ప్రశ్నించాలి. ఈ దేశ సంస్కృతి నాశనమైనప్పుడు ప్రశ్నించాలి. ఈ దేశం యొక్క ఉనికి పోతున్నప్పుడు ప్రశ్నించాలి. ఇలాంటి వాటికి కాదు మీరు ప్రశ్నించాలి. మీ యూనిటీ అనేది ఈ దేశ బాగు కోసం ఉండాలి.